హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన నర్మదా సాగర్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సాగర్ రెడీ అవుతూ ఉంటాడు ఆఫీస్కి. ఈ లోపల నర్మద వచ్చి నర్మదని పిలుస్తూ ఉంటాడు. నర్మదా నర్మదా చెప్పు సాగర్, టిఫిన్ రెడీయేనా? ఓ రెడీ సాగర్. ఎందుకంటే జీడిపప్పు ఉప్మా చేసావా నర్మదా అని అనేసరికి ఓపెన్ చేసరికి ఏమీ ఉండదు. అదేంటి నర్మదా, నాతో జోక్స్ వేస్తున్నావా? నువ్వు కామెడీ కదా మొదలుపెట్టింది. అసలు ఏం చేస్తావో అని అడిగావు. అసలు ఎలా అడుగుతున్నావు సాగర్? ఎలా అడుగుతున్నావు సాగర్? నువ్వు ఇదివరకులాగా నీకు ఉప్మా అంటే ఉప్మా, వంట భోజనం అంటే వెంటనే ఇచ్చేస్తావు అనుకుంటున్నావా? నువ్వు వేరే కాపురం పెట్టావు. నాకు ఉప్పు పప్పులు ఏమన్నా తీసుకొచ్చావా సాగర్? ఇదివరకంటే మీ అమ్మగారు ఇచ్చేవారు, ఇప్పుడు మనకు ఎలా కుదురుతుంది? అన్నీ తెచ్చుకోవాలి కదా. తెచ్చుకోకుండా నువ్వు అన్నీ చేసేయమంటే నాకు ఎలా కుదురుతుంది? వేరే కాపురం పెట్టి అని అనేసరికి సాయంత్రం రెడీగా ఉండు, నేను బయట తినేస్తాను, నువ్వు కూడా బయట తినే అని అనేసి స్పెట్స్ పెట్టుకుని వస్తూ ఉంటాడు. అది చూసిన మన రామరాజు, ఒరే తిరుపతి రామరాజు పేపర్ చూసుకుంటూ ఉంటాడు. అత్తగారిని కోడలు తిట్టిందని, కోడలు అత్తగారు తిట్టిందని అస్తమాను పేపర్ ఇదే మావా ఇదే బావా అంటూ ఉంటాడు. ఒరే గాడిది కళ్ళజోడు ఇట్టుకునే గాడిదలాగే ఉంటుందిరా. ఎవరే నీకేమన్నా కళ్ళుకి ఆపరేషన్ చేశారా? ఆ గుడ్డి కళ్ళజోడు ఏంట్రా అని చెప్పేసి తిరుపతిని తిడుతూ ఉంటే, మామ నన్ను తిట్టద్దని చెప్పు, గీత దాటి యువతలు రావడం కాదు, గీత దాటి అవతల నుంచి మాట్లాడాలి, ఆ విషయం తెలుసుకుంటే బాగుండు అని అనేసరికి, బావా మరి ఏమంటావు? ఒరే నువ్వు మాట్లాడకరా, నువ్వు నీ సంగతులు ఏంటో నీ గీతలో ఉండి నువ్వు మాట్లాడరా అని చెప్పేసి తిడుతూ ఉంటాడు కొడుకుని. అది తిట్టిన రామరాజు, ఒరే పనికిమాలినోడా, ఎంత అడ్డదిడ్డంగా ఉన్నా కూడా వంగినట్టే ఉంటాడురా. సవ్యంగా ఉంటే చాలా బాగుంటుంది, సవ్యంగా లేకపోతే ఇలాగే ఉంటుంది, ఎటు తిరిగి అటు తిరిగి నా మీద అంటావేంటి బాబా, నన్ను అంటావేంటిది బాబా అని అనేసి అంటూ ఉంటుంది. ఈ లోపల మన సాగర్ వెళ్ళిపోతూ ఉంటాడు. అమూల్య ఈ లోపల మన బుజ్జమ్మ వచ్చి, అమూల్య ఇదిగో టిఫిన్ భోజనం బాక్స్ ఇదిగోనమ్మా అని అంటే, నేను వెళ్ళనమ్మా, కాలేజీకి వెళ్ళను. శ్రీరామ అదేంటి కాలేజీకి వెళ్ళకపోవడం ఏంటి? అసలు నీకేమన్నా నేను వెళ్ళనని చెప్తున్నాను కదమ్మా, అసలు ఏమైందమ్మా, ఎందుకు అలా అడుగుతున్నావు అంటూ ధీరజ్ వస్తాడు. చూడరా కాలేజీకే వెళ్ళంటుంది అమూల్య, ఏమైంది అమూల్య అంటూ నర్మద అందరూ అడుగుతారు. ఇదివరకులా చెప్పకుండా ఉండకు అమూల్య, అసలు ఏం జరిగింది అని అనేసరికంటే, కాలేజీకి వెళ్తే వదిన నన్ను నన్ను చూశాడు, విశ్వక్ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ని పంపించి, నువ్వేనా విశ్వక్ని పెళ్లి చేసుకుని 4 రోజులు ఉన్నావు, పెళ్ళే చేసుకున్నావా, ఇంకేమన్నా జరిగిందా 4 రోజులు? ఇప్పుడు నువ్వు సింగిలే అంట కదా, నేను కమిట్ అవ్వచ్చా, నేను పెళ్లి చేసుకోవచ్చా, నువ్వు సింగిల్ పర్సన్వే కదా అని అనేసరికి ఇంకా టార్చర్ చేసి మాటలతో ఏడిపిస్తూ ఉంటాడు. ఆ ఏడిపించిన బాధతో కంగారుగా ఇంటికి వచ్చేస్తుంది. ఇది జరిగింది వదిన అని అనేసరికి, అవునా, వాడి సంగతి నేను చెప్తాను అని చెప్పేసి ధీరజ్ చాలా కోపంగా వెళ్తాడు. ఆగు ధీరజ్, అది కరెక్ట్ కాదు, ఎందుకంటే తను డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా మాటలు అన్నాడు, అది తెలుసుకుని ప్రవర్తించు, ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే నేనేమన్నా అన్నానా అని అడుగుతాడు. అది కాదు కదా, మనం ఎలా అడగాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి ధీరజ్. అవును ధీరజ్, అక్క చెప్పింది కరెక్టే, ఎప్పుడైనా సరే అలాగే ఆలోచించాలి, అంతేగాని అయితే ఓ పని చేద్దాం, మిమ్మల్ని నేను పంపిస్తాను అని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకుని ఉంటాడు ధీరజ్. అది తెలియక విశ్వకు సంబరపడిపోతూ ఉంటాడు. కానీ అసలు ధీరజ్ ఏం చేస్తాడు, అసలు అమూల్యని ఏడిపించినందుకు ఏం చేస్తాడో, అసలు అమూల్య కాలేజీకి వెళ్తుందా చూడాలి. ఇవాళ ఈ అమూల్య విషయంలో విశ్వక్ ఏం చేస్తాడనేది చూడాలి. ఇలా కథ జరుగుతూ ఉండగా వెంటనే కూడా మన ధీరజు, ప్రేమ అందరూ, బుజ్జమ్మ అందరూ చాలా కోపంగా ఉంటారు. ఈ లోపల మన చందు ఏం చేస్తాడంటే, వాళ్ళ ఆవిడ కడుపుతో ఉందని బోల్డ్ ఫ్రేములు, బాబు ఫోటోలు అన్నీ తీసుకొచ్చి అన్నీ పెడుతూ ఉంటాడు. ఏంటి అంటే, ఇదిగో వల్లి, నీ కడుపుతో ఉన్నవాళ్ళు ఎన్ని చూస్తే మంచి పిల్లాడు పుడతాడంట. అనవసరంగా నా మీద చాలా ఆశలు పెట్టుకుంటున్నాడే. నీకు నేను ఒకటి చెప్పాలి ఏంటి చెప్పు వల్లి, ఏంటి నేను కడుపుతో లేను ఏంటి వల్లి అని అనేసరికి కొడుతూ ఉంటాడు. కొట్టేసరికి ఒక్క దెబ్బ కొట్టేసరికి సూపర్ షాట్ అంటూ మన సుక్కు వస్తుంది. ఏంటి ఇలా ఏంటి ఏమైంది?
వల్లి నువ్వు సూపర్గా నటించావు వల్లి, నువ్వు నీకు ఆస్కార్ అవార్డు ఇస్తారు వల్లి అని అనేసరికి ఏంటిది ఇది నటన, ఇది నిజమైతే అసలు నిన్ను ఉండడానికి కారణం కూడా నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ వల్లే నిన్ను ఉండనిస్తున్నాను, ఆ విషయం మలుచుకుని నువ్వు ఉండు, ఏ అర్థమవుతుందా అంటూ వెళ్ళిపోతాడు. వేసే పిచ్చిదానా, నీకు అర్థమవుతుందా తను ఎందుకు అలా అన్నాడో నీకు అర్థమవుతుందా, ఎలాగైనా మీ మూడు పిల్లలను కలపాలని చూస్తే ఈ లోపల నువ్వు వచ్చి ఇలా చేస్తావా, అసలు నీకు దిమాగ్ ఉందా, తెలివి ఉందా, అసలు తెలివి ఏమైంది నీకు, నీ సచ్చిందా తెలివి అంతా కూడా అని అంటూ ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూడాలి. అసలు ఏం జరుగుద్ది, నర్మద వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి గీత చేస్తుందా అనేది చూడాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.